కొంతకాలంగా రోహిత్ శర్మ దూకుడు మీదున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ను అందించాడు. 17 ఏళ్ల తర్వాత భారత్కు మళ్లీ పొట్టి ప్రపంచ కప్ వచ్చేలా చేశాడు. దీంతో రోహిత్ ఇమేజ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ఐపీఎల్లో బిడ్డింగ్ వారకు ఇదే కారణమవుతుందనే చర్చ జరుగుతోంది. ఐపీఎల్ వేలంలో హిట్ మ్యాన్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. గత సీజన్కు ముందు రోహిత్ను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ వదిలేసింది. ఈసారి అట్టి పెట్టుకుంటుందా లేదంటే వదిలేస్తుందా అన్న దానిపై క్లారిటీ లేదు. అసలు ముంబై ఇండియన్స్ను రోహితే వదిలేస్తాడన్న కామెంట్స్ ఉన్నాయి. వేలానికి వెళితే మాత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తోంది. రోహిత్ ఏ జట్టుకు వెళ్లినా అతడి అనుభవం అడ్వాంటేజ్ అవుతుంది. బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. ఫ్యాన్ బేస్ కూడా యాడ్ అవుతుంది. ఈ అన్ని లెక్కలు వేసుకుని ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్కు రోహిత్ 5 సార్లు టైటిల్ అందించాడు. పైగా ఇటీవలే టీ20 వరల్డ్ కప్ను ముద్దాడాడు. దీంతో ఫిట్గా ఉంటే వేలంలో రోహిత్ హిట్ అవుతాడనే టాక్ నడుస్తోంది. 2018 నుంచి 2021 వరకు హిట్ మ్యాన్ ఐపీఎల్ జీతం రూపంలో 15 కోట్ల చొప్పున అందుకున్నాడు. 2022 నుంచి 2024 వరకు ఏడాదికి 16 కోట్ల చొప్పున సొంతం చేసుకున్నాడు. గత ఐపీఎల్ వేలంలో స్టార్క్ 24 కోట్ల 75 లక్షలు దక్కించుకున్నాడు. ఖచ్చితంగా ఈ మార్క్ను రోహిత్ దాటేస్తాడనే అంచనాలున్నాయి. హిట్ మ్యాన్ కోసం పోటీ పడే ఫ్రాంచైజీల జాబితాలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. కమిన్స్ను ఎస్ఆర్హెచ్ వదిలేస్తే రోహిత్ను దక్కించుకునే అవకాశం ఉంది. హిట్ మ్యాన్ను దృష్టిలో పెట్టుకుని రిటెన్షన్ ప్రక్రియ ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. లక్నో సూపర్ జైంట్స్కు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. పవర్ ప్లేలో భారీగా పరుగులు చేసే ప్లేయర్ కెప్టెన్ కావాలనుకుంటే హిట్ మ్యాన్కు ఎల్ఎస్జీ జై కొట్టే అవకాశం ఉంది. ఢిల్లీని పంత్ వదిలేస్తాడని చర్చ జరుగుతోంది. ఓపెనింగ్ స్లాట్లోనూ భారీగా ఇంపాక్ట్ చూపించే ప్లేయర్ కావాలనుకుంటే హిట్ మ్యాన్ వైపు డీసీ చూసే ఛాన్స్ ఉంది. డూప్లిసెస్ వయసు 40 సంవత్సరాలు. దీంతో రోహిత్ కోసం ఆర్సీబీ ట్రై చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పంజాబ్ కూడా బలమైన నాయకుడి కోసం చూసే అవకాశం ఉంది. మొత్తంగా ఫ్రాంచైజీల ఫోకస్ రోహిత్ మీద ఉండబోతోంది. ఇక 2008 నుంచి 2024 వరకు 257 ఐపీఎల్ మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ బరిలో దిగాడు. 6,628 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. గత 3 సీజన్లతో పోల్చితే ఈసారి అద్భుతంగా రాణించాడు. 150 స్ట్రైక్ రేట్తో 417 పరుగులు సాధించాడు.